అందరికీ నమస్కారం. నా పేరు గాజులపల్లి సుబ్బారెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ట్రైనరు. ఈ సెన్సెస్ సంబంధించి ఫీల్డ్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఇందులో మనం ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వం మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇది ఇంతవరకు మన భారతదేశ జనాభా గణనలో ఇదే మొదటిసారి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. మనం మొదటగా ఏదైనా సరే ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ అలాంటివి ఓపెన్ చేసి దాంట్లో మనం ఎస్ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఎస్ఈ స్మాల్ లెటర్ ఎస్ఈ టైప్ చేయాలి. ఎస్ఈ డాట్ సెన్సస్ CENSUS సెన్సస్ డాట్ GOV.in ఈ విధంగా మనం సెర్చ్ చేసినట్లయితే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెట్టిపోయింది. తర్వాత మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ HLO లాగిన్ అని. ఈ విధంగా మనము మొదటగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ని సెలెక్ట్ చేసాం. తర్వాత కింద మనకి క్యాప్చా కోడ్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. మనం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని వెరిఫై అండ్ ప్రొసీడ్ చేస్తే మనకి ఇట్లా ఈ విధంగా వెల్కమ్ అని ఈ విధంగా మనకి హిందీలో ఇంగ్లీష్లో దీనికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఇది ఒకసారి మనం రీడ్ చేసుకొని ఒకసారి ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ నేమ్ అడుగుతుంది. ఆ హెడ్ హౌస్ హోల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ ఈమెయిల్ కూడా అడుగుతుంది. ఈమెయిల్ నెంబర్ అనేది ఆప్షనల్, అది కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఆప్షన్ ఇవ్వకపోయినా సరే, ఈమెయిల్ ఇవ్వకపోయినా సరే మనకి నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టగానే మనకి ఇక్కడ ఓటీపీ సెండ్ చేస్తుంది. ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ అని వస్తుంది. అది మనం ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి స్టేట్ అనేది అక్కడే వస్తుంది. మనము జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాగ్ చేసి శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా. మనకి పిన్ కోడ్ అడుగుతుంది. మనం పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్లో మనం నివాస స్థానాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఏరియా ఇక్కడ చూపిస్తుంది మ్యాప్లో. ఆ ఏరియా మనకి ఏ ఏరియా మనమైతే ఎక్కడ ఉంటున్నామో ఆ నివాస ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఈ రెడ్ మార్క్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం నెక్స్ట్ సేవ్ చేసినట్లయితే మనకి ఇది ఓకే అవుతుంది. తర్వాత మనకి ఈ విధంగా ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. మొదటగా మనకి గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేనితో కట్టబడింది అని వస్తుంది. ఇందులో మనం ఏది ఎక్కువ వాడుంటే దాన్ని తీసుకుంటాం. మట్టి, కలప, కాల్చిన ఇటుక, రాయి, సిమెంటు ఇట్లా ఈ విధంగా వస్తుంది. మనం ఏదైనా టైల్స్ అవి వాడినట్టు పాలిథిన్ కవర్ కానీ మట్టి, కాల్చిన మట్టి కానీ ఇట్లా వస్తుంది. వాటిలో మనం ఏది కట్టామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వేసారని పైకప్పు దేంతో వేసారని వస్తుంది. దాదాపుగా ఎక్కువ మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని తీసుకుంటాం. ఎక్కువగా కాంక్రీట్ వేశారు కాబట్టి కాంక్రీట్ తీసుకుంటాం. అలాగే ఈ గణన గృహం స్థితి, ఇది నివసించడానికి బాగుంది, నివసించదగినది, శిథిలావస్థలో ఉంది అనే దానికి సంబంధించి ఈ మూడింటికి సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది. దాని మీద మనం ఓకే చేస్తాం. మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారా అంటే ఎస్, అవును. తర్వాత నెక్స్ట్ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న మొత్తం సంఖ్య, ఇంట్లో ఉండేటువంటి సంఖ్య అడుగుతుంది. అలాగే మీరు ఎస్సీకి సంబంధించిన వారా, ఎస్టీకి సంబంధించిన వారా, ఇతరులని వస్తుంది. ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఆప్షన్ ఉంది. మిగతా వారైతే మనం బీసీ అయినా ఓసీ అయినా ఇతరులనే సబ్మిట్ చేస్తాం. ఇక్కడ మనము దాని ప్రకారం తీసుకుంటాం. స్థితి, ఈ ఇల్లు మనకి సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు, కానీ వేరే ప్రదేశంలో నాకు సొంత ఇల్లు ఉంది. ఇది అద్దె ఇల్లు, ఎక్కడా కూడా మనకు సొంత ఇల్లు లేదు. ఏదైనా ఇతర అవసరాలని ఇట్లా ఇస్తాం. మనకి ఏదైతే దాంట్లో ఆప్షన్ అనేది ఇస్తాం. సొంత ఇల్లు అయితే మనం సొంత ఇల్లు అని తీసుకుంటాం. ఒకవేళ అద్దె ఇల్లు ఉండి మనకి వేరే ప్రదేశం సొంత ఇల్లు ఉంటే ఇది రెండో ఆప్షన్ సెలెక్ట్. అలాగే మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది. దాన్ని మళ్ళీ మనం టచ్ చేస్తే మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారు అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ కొడతాం. మనం నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు త్రాగునీటి ప్రధాన వనరు, నీటి కోసం ఏ విధంగా మీరు ఉపయోగిస్తున్నారు, శుద్ధి చేయబడిన కొలారు వేరు, మనం ఏదైతే ఇట్లలో ఉందో దాన్ని తీసుకుంటాం. భూగర్భ మరుగు పారుదల లేదా సెప్టిక్ ట్యాంక్ ఉంటే సెప్టిక్ ట్యాంక్ తీసుకుంటాం. ఈ విధంగా నెక్స్ట్ మురుగునీటి పారుదల సౌకర్యం. ఇట్లా ఈ విధంగా వంట చెరుకు వాడితే వంట చెరుకు అనేది చేస్తాం. అసలు వంట చేయడం లేదంటే వంట చేయడం, ఇట్లా ఈ విధంగా ఏదైనా ఉందో తీసుకుంటాం. ఎల్పిజి కనెక్షన్ సౌకర్యం ఉంటే ఉంది అని మనం సెలెక్ట్ చేస్తాం.
అయితే సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది, దాని మీద మనం టచ్ చేస్తాం, మళ్ళీ సేమ్ ఇంతకు ముందులాగే అలాగే కొనసాగుతుంది. తర్వాత మనకి రేడియో ఉందా లేదని అడుగుతుంది. మనకి సాంప్రదాయ రేడియో సెట్ ఉంటే మనం ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తాము, స్మార్ట్ ఫోన్ మాత్రం ఉంటే సెలెక్ట్ చేస్తాము, ఇతర బేసిక్ మొబైల్ ఉంటే చేస్తాము, అలాగే ల్యాండ్లైన్ మొబైల్ 2 ఉంటే 2 చేస్తాం. ఒక 10 రోజులు అలా సగటు తీసుకుంటే సగటున ఎక్కువ ఏదో ఉపయోగిస్తాం దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అన్నం ఎక్కువగా తింటూ ఉంటే బియ్యము, అలాగే రొట్టెల నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ మనం యజమాని యొక్క మొబైల్ నెంబరు ఓటీపీ కోసం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ మనకి అది వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనము టచ్ చేస్తాం. మళ్ళీ మనకి నెక్స్ట్ ఈ విధంగా ప్రివ్యూ అనేది వస్తుంది. మనం ఇప్పటివరకు ఫిల్అప్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. స్థాన సమాచారం, లొకేషన్, అలాగే గణన గృహ వివరాలు మనం ఏవైతే నింపామో అవన్నీ వస్తాయి. కుటుంబ యజమానికి సమర్పించిన వెంటనే మనకి ఎస్సీ ఐడి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది వస్తుంది. తుది సమర్పణ తర్వాత సమర్పించిన డేటాలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు, మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా, ఏదైనా మళ్ళీ డౌట్ ఉంటే మనం నో కొట్టి మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఏం డౌట్ లేకపోతే ఎస్ అని కొట్టేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఎస్సీ ఐడి, దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అంటాం. ఇది హెచ్ అనే లెటర్తో స్టార్ట్ అవుతూ ఒక 12 అంకెల సంఖ్య అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ హెచ్ఓలోని మీరు మెయిల్ కూడా వస్తుంది. ఈ ఈమెయిల్ మనకి ఇచ్చినటువంటి ఎస్సీ ఐడిని మన దగ్గరకు వచ్చినటువంటి ఎన్యూమరేటర్ గారికి చెప్పినట్లయితే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మనం చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వస్తాయి. అలా రావడం వల్ల వాళ్ళకి పని ఈజీగా అవుతుంది, తొందరగా గణన అనేది పూర్తి అవుతుంది. అలాగే మన సమాచారం మనమే ఫిలప్ చేసుకుంటాం కాబట్టి చాలా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనము ఫిలప్ చేయగలుగుతాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఈ సమాచారాన్ని ఎక్కువ మంది స్వీయ గణన చేసే విధంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.